सत्यानन्दयोगीन्द्रमरुणाचलवासिनः मौनेन्द्ररमणपादाब्जभृङ्गं वन्दे तमन्वहम् अरुणशैलगताश्रमवासिनं परमहंसमनञ्जनमच्युतं करुणया ददतं व्यवहारितां सततमात्मनि संस्थितमक्षरे करुणापूर्णसुदब्धिः कबलितघनविश्वरूपकिरणावल्या अरुणाचलपरमात्मन् अरुणोभव चित्तकञ्जसुविकासाय कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ 26వ రోజు శ్రావణ మాసం. విష్ణు పురాణం గురించి మనం తెలుసుకుంటున్నాం. విష్ణు పురాణంలో కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర కూడా ఉంది. దానిలో మనం నిన్న కంసుడు భయపడడం తెలుసుకున్నాం. చాలా భయపడుతూ ఉన్నాడు. ఈ కృష్ణుడు బలరాముడు యొక్క జన్మ వృత్తాంతాన్ని విని చాలా నారదుడు చెప్పగా ఆ వృత్తాంతం అంతా మరీ వివరంగా విన్నాడు. కంసుడు అపరిమితమైనటువంటి కోపంతో సర్వ యాదవ వంశాన్ని నాశనం చేయాలనేటటువంటి దురుద్దేశ్యంతో ఊగిపోతూ ఉన్నాడు. యాదవులందరినీ కూడా మరి నా మరణానికి కారణభూతులు అవుతున్నారని భావించాడు. మరి రామకృష్ణులు బలవంతులు కాకుండా, అంటే మంచి యవనవంతులు అయిపోతే వాళ్ళని జయించడం ఇంకా కష్టమైపోతుందని ఇప్పుడే ఈ 8వ సంవత్సరంలోనే మరి వాళ్ళను చంపాలని, బాలకులుగా ఉన్నప్పుడే తుదముట్టించాలని ప్రయత్నం చేశాడు. మరి ఎన్నో ఉపాయాలు పన్నుతూ ఉన్నాడు. వాళ్ళు ఇంకా మంచి బలవంతులైతే వాళ్ళని జయించడం అసాధ్యమవుతుంది అని చెప్పేసేసి, అయితే ఇప్పుడైతే నా దగ్గర చాలా గొప్ప గొప్ప మల్లులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ముష్టికుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ధనుర్యాగం నెపంతో వాళ్ళిద్దరినీ తీసుకొని వచ్చి రేపల్లెకు నుంచి ఈ మధురా నగరానికి ఇక్కడ వాళ్ళని నాశనం చెయ్యాలా అని లోపల మనస్సులో తలంచుకొని స్వఫల్కుడు అనేటటువంటి వాడి యొక్క కుమారుడు అక్రూరుడు అనే ఒక యాదవ పుంగవుడు ఉన్నాడు. ఆయన కృష్ణుని యందు మంచి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు. ఆయన్ని పిలిపించి అక్కడికి పంపించాలనుకున్నాడు. ఈ లోపల కేసి అనేటటువంటి ఘోర రాక్షసుని ఆ బృందావనానికి పంపించాడు. అక్కడ సందు దొరికితే చాలు కృష్ణుణ్ణి చంపాలా అనేటటువంటి ఉద్దేశంతో మరి ఆయనేమో వెళ్ళిపోయాడు కేసి అక్కడికి. ఈ అక్రూరుని పిలిపించాడు. పిలిపించి కంసుడు అతనితో చెప్తున్నాడు, ఇదిగో ఓ అక్రూరా, నువ్వు కృష్ణుడికి మంచి భక్తుడివి, వెళ్ళి ఆయనను వాళ్ళ అన్నను తీసుకొని రా ఇక్కడికి,
ధనుర్యాగం అనేటటువంటిది ఒకటి చేస్తున్నాము. వాళ్ళు కూడా చూస్తారు ఈ ధనుర్యాగాన్ని. వసుదేవసుతౌ తత్ర విష్ణోరంశ సముద్భవౌ నాశాయ కిల సంభూతౌ మమ దుష్టా ప్రవర్ధతః. అక్కడ విష్ణు అంశతో మరి వసుదేవుని కుమారులు ఇద్దరు పుట్టారని విన్నాను. ఆ దుష్టులు నా నాశనం కోసమే రేపల్లెలో ఉన్నారని, పెరుగుతూ ఉన్నారని వింటూ ఉన్నా. కాబట్టి ఈ చతుర్దశి నాడే ధనుర్యాగం ఒకటి చేయబోతున్నాం. వాళ్ళిద్దరినీ తీసుకొని రా మల్ల యుద్ధానికి. మరి చానూరముష్టికౌ మల్లౌ నియుద్ధ కుశలౌ మమ తాభ్యాం సహాయేన యోర్యుద్ధం సర్వలోకత్ర పశ్యతో. చానూర ముష్టికులు ఇద్దరు మల్లయుద్ధంలో మంచి దిట్టలు, నేర్పరులు. వారితో యుద్ధం ఇద్దరూ కూడా చేసేటటువంటి బాహుయుద్ధం అందరూ ప్రజలందరూ కూడా వీక్షిస్తారు, సంతోషపడతారు. ఇక కువలయాపీఠం అనేటటువంటి ఏనుగు కూడా మా దగ్గర ఉన్నది. ఆ కువలయాపీఠం వసుదేవ కుమారులను అడ్డగిస్తుంది. తౌ హత్వా వసుదేవం చ నందగోపం దుర్మతిం హనిష్యే పితరం చైవ ముగ్రసేనం సుదుర్మతిం. వారిద్దరినీ కూడా తుదముట్టించిన తర్వాత ఆ వసుదేవుణ్ణి, నందగోపుణ్ణి నన్ను చంపాలని వీళ్ళంతా కూడా ఏదో లోపల గూడు పుఠాని చేస్తున్నట్టున్నారు. మరి మా తండ్రి అయినటువంటి ఉగ్రసేనుణ్ణి కూడా వీళ్ళ ముగ్గురిని తర్వాత కడతేరుస్తాను అని ఎవరి అక్రూరతో అంటున్నాడు. ఈ విషయంలో 16వ అధ్యాయంలో భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. వాళ్ళు ఎట్లా ఉంటారట, దుష్టబుద్ధులైన వాళ్ళు. ఇవో వాడిని, ఆ శత్రువుని చంపాను, ఈ శత్రువుని కూడా చంపుతా, ఇంకా రాబోయే కాలంలో అనిశ్చే చాపరానపి అని చెప్పాడు. కాబట్టి ఇట్లా వీళ్ళని చంపుతా, వీళ్ళు శత్రువులు నాకు ఈ ధనాన్ని సంపాదిస్తా, ఈ భోగాలు అనుభవిస్తా, ఇంకా ఈ విధంగా ఉంటా అని చెప్పేసి వాడు లోపల ఊహలు చేస్తూ ఉంటాడట. అటువంటి భావాలు కలిగి దుష్టులైనటువంటి వాళ్ళు అలా ఉంటారు. కాబట్టి కంసుడు కూడా అలా అనుకుంటున్నాడు. దైవీ సంపదతో కూడినటువంటి వాడు కాదు, రాక్షస సంపదతో కూడినటువంటి వాడు. హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి అని, అంటే నేనే ఈశ్వరుణ్ణి, నేనే అందరికీ నియామకుణ్ణి, నాకంటే మించినటువంటి వాడు లేడు అని ఎట్లాగైతే వాడు కూడా అట్లాగే అనుకుంటున్నాడు. వాళ్ళని చంపుతా, వీళ్ళని చంపుతా, ఈ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తాయి, ఆ సంపత్తి నాకు వస్తుంది అని ఇలా అనుకుంటున్నాడు. నన్ను అనుకునేటటువంటి దుష్టులందరినీ కూడా నేను వారిని ముందే కడతేరుస్తాను. ఓ అక్రూరా, నీవు తప్ప యాదవులందరూ నాకు శత్రువులే కాబట్టి అటుపైన వారిని కూడా క్రమక్రమంగా వధించడానికి ప్రయత్నం చేస్తా. ఈ రాజ్యమంతా యాదవులు లేకుండా నిష్కంటకంగా కావిస్తా. నీతో కలిసి దీన్ని నేను పరిపాలిస్తాను. ఓ వీరపురుష, నాకు ప్రసన్నత చేయడం కోసం నీవు గోకులానికి వెళ్ళి బలరామకృష్ణులను ఇద్దరిని తీసుకురావాల్సింది. వాళ్ళకి ఇక్కడి నుంచి గేదె పాలు, పెరుగు, మరి మొదలైనటువంటివి, నెయ్యి ఉపాయనాలుగా వాళ్ళకు తీసుకెళ్ళు. ఇక్కడి నుంచి వేగంగా వాళ్ళు ఇక్కడికి వచ్చేటట్టుగా నువ్వు ప్రయత్నం చెయ్యి, నచ్చజెప్పి తీసుకురా అని అక్రూరునికి చెప్తున్నాడు. ఎవరు? కంసుడు. కంసుడు ఇలా అక్రూరుని చెప్తున్నాడని
మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి చెప్తున్నాడు. పరాశర మహర్షి మరి మైత్రేయునికి ఇలా చెప్తున్నాడని శౌనకాది మహర్షులకు ఎవరు చెప్తున్నారు? సూతుడు చెప్తున్నాడు. అది కాబట్టి అంటే ఇట్లా పరంపరగా వస్తూ ఉన్నదన్నమాట. సూత మహర్షి ఈ విషయాన్ని అక్కడ ఉండేటటువంటి శౌనకాది మహర్షులకు చెప్తున్నాడు. శౌనకాది మహర్షులకు ఇలా చెప్తున్నాడని, సూతుడు చెప్తున్నాడని నేను మీకు చెప్తున్నా కదా. తతేత్యుక్త్వా చ రాజానం రథమారుహ్య శోభనం నిశ్చక్రామ తతః పూర్యా మధురాయా మధుప్రియః. అనంతరం కంసరాజు అలాగే వెళ్ళి వస్తానని పలికి ఆ అక్రూరుడు అక్కడి నుంచి మనోహరమైనటువంటి రథం ఎక్కి అంతా రెడీ చేసుకొని మధువంశీయులకు ఇష్టుడైనటువంటి వాడై మధురా నగరం బయలుదేరాడు. ఎవరు? అక్రూరుడు. ఈ లోపల కేసీ అప్పుడే బృందావనం వచ్చేసాడు. కేసీ అనే రాక్షసుడు ఆ ఉగ్రమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, ఎంతో దుష్టుడైనటువంటి వాడు. వాడు అశ్వం గుర్రం యొక్క రూపం ధరించి వచ్చాడు. వాడు అంటే వాడు స్వయంగా ఆ రూపంలో రాలే. అందరూ ఈ రాక్షసులందరూ కూడా మాయావులు కాబట్టి ఏదో ఒక మాయా రూపాన్ని ధరించి వస్తూ ఉంటారు. అతడు ఈ అక్కడికి బృందావనం వచ్చేసేసి అక్కడ ఉండేటటువంటి స్థలాన్నంతా పాడు చేస్తున్నాడు. గిట్టలతో మరి తోడేస్తున్నాడు, జూలు విదిలిస్తున్నాడు, మబ్బులను అదలిస్తున్నాడు. ఒక్క దాటితో సూర్యచంద్రులు సంచరించేటటువంటి అంతరిక్షాన్ని కూడా అంతా దూసరగా తయారు చేసి పడేశాడు. అది సగలించింది. అశ్వరూపమైనటువంటి రాక్షసుని వీక్షించి మరి గోపకులు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా బెదిరిపోయారు. గోవిందుడు ఈ విషయం వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కృష్ణ పరమాత్మకు చెప్పారు. అప్పుడు రక్షించు అని ఆ గోపికలు వాళ్ళంతా కూడా ఆర్తనాదం చేస్తే కృష్ణుడు మెల్లగా వచ్చి మంచి గంభీర స్వరంతో ఇలా అంటున్నాడు, అయ్యా బాలకులారా, మీరేం భయపడకండి, నేనున్నాగా. కాబట్టి ఆ రాక్షసుని చూసి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. గోపజాతిలో పుట్టిన మీరు ఇలా బేలగా ఉంటే ఎలాగా? మంచి ధైర్యంగా ఉండాలి. తక్కువ వీర్యం కలిగినటువంటి వాళ్ళుగా ఉండకూడదు. మరి అట్లా అధైర్యపడితే ముప్పు వస్తుంది అని చెప్పేసేసి ఆ అశ్వాన్ని ఇంకా తన స్వాధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా రా అన్నాడు కృష్ణుడు ఏది గుర్రాన్ని. పినాకధారి అయినటువంటి వీరభద్రుడు ఏ విధంగా ఆ పూషుణ్ణి చంపాడో ఆ విధంగా నోటిలో పండ్లన్నీ ఊడగొట్టేస్తాను అన్నాడు అని ఈ విధంగా గోవిందుడు జబ్బచరిచి ఉంకరించి ఆ రాక్షసుడు కూడా ఒక్కసారిగా నోరు తెరిచి ఆ కృష్ణుని మీద పడ్డాడు. పడ్డేసరికి కృష్ణుడు ఏమీ ఎక్కువ కష్టపడలే. ఆయన తన చెయ్యిని గుర్రం యొక్క నోట్లో దూర్చాడు. తన దగ్గర ఇంకేం లేవు, చేతి దూర్చాడు. దూర్చేసి ఈ చెయ్యిని పెంచుతున్నాడు. దాని నోరు ఇట్లా తెరుచుకుంటూ పోతున్నది, మిడిగుడ్లు వేసేస్తున్నది. బాహువును తన చేతిని పొడుగ్గా లోపల దూర్చేశాడు అంతే.
ఆ తటాలను దూర్చేసరికి దానికి శ్వాస కూడా ఆడడం లేదు, అంత పెద్దదైపోయింది ఆ చెయ్యి. ఇట్లా మిడిగుడ్లు వేసింది, మాట లేదు, పలుకు లేదు, ఏం లేదు. ఇక శ్వాస కూడా ఆగిపోయినంత పని అయిపోయింది. ఇక అది దాని దేహం అంతా కూడా ఉబ్బిపోయింది, దాని మొహం అంతా ఉబ్బిపోయింది. ఈ దవడలు కిందికి పైది రెండు వేరైపోయినాయి అంతే. అది పరలోకానికి వెళ్ళిపోయింది. కృష్ణుడు పెద్దగా కష్టపడలేదు దాంతో. దాని దవడలు రెండు చీలిపోయాయి. అది నోటిలో నుంచి నురుగులు రక్తము వెళ్ళగక్కుతూ ఉంది. మిడిగుడ్లు వేసింది. దాని పేగులు బయటకు వచ్చేసాయి, ఎందుకంటే ఈయన చేనీలా పోయింది కదా లోపలికి. మూత్రపురుషాలు విడిచిపెట్టింది, పాదాలను నేలపై కొట్టసాగింది. దానికి ముచ్చెమటలు పట్టాయి పూర్తిగా. ఇక దాని వేడి తగ్గిపోయింది. ఏ ప్రయత్నం లేకుండానే అది ఆ విధంగా చనిపోయింది. ఆ విధంగా కేసి అనేటటువంటి రాక్షసుని చంపాడు కాబట్టి ఆయనకు మరొక పేరు వచ్చింది. 2 పాదాలు, సగం పృష్ఠం, సగం తోక, ఒకే చెవి, ఒక కన్ను, ఒకే ముక్కు కలవై ఆ కేసి రాక్షసి 2గా చీలిపోయింది. ఆ చనిపోయే ముందు దాని స్వరూపం మారిపోయింది, రాక్షస స్వరూపం వచ్చేసింది. ఎందుకంటే చనిపోయేటప్పుడు మాయలన్నీ ఏవి పనిచేయవన్నమాట. ఆ విధంగా చంపగానే గోపాలులందరూ కూడా సంబరపడిపోయారు. కృష్ణుడు హాయిగా ఒడలు ఏమాత్రం ఆయన శరీరానికి నొప్పి కలగకుండా నవ్వుతూ ఈ చిన్న పని చేసేసాడు. అందరూ గోపాలు కేసి చనిపోవడం చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయారు. అరే, ఇంత సులభంగా ఆయన ఇంత పెద్ద గుర్రాన్ని ఇలా చేశాడు అని అనుకొని ఆ గోవిందుణ్ణి బహువిధాల అనేక ప్రకారాలుగా స్తుతించారు. కేసి మరణించడం చూసి ఆ నారద మహర్షి పైనుంచి వచ్చాడట, ఆకాశంలో నిలబడ్డాడు. ఏమిటంటే ఈ పిల్లవాడు కృష్ణుడు ఇంత పెద్ద రాక్షసుని ఎలా చంపుతాడబ్బా, ఒకసారి చూద్దాము అని వచ్చాడట ఆయన. అయితే పైనే నిలబడి ఉన్నాడు, కిందికి వస్తే మళ్ళీ ఆయనకి ఇబ్బంది కదా, అందుకని పైనుంచి చూస్తున్నాడు. మబ్బుల చాటున ఉన్నాడు ఆ పరమాత్మతో. అప్పుడు అన్నాడు, అచ్యుత గోవింద, చాలా మంచి పని చేసావయా, లీలా మాత్రంగా నీ పని సులువుగా చేసేసావు. కేసి దేవలోక వాసులకు కూడా ఎన్నో కష్టాలు పెట్టేవాడు కాబట్టి నువ్వు చాలా దేవతలకు కూడా ఉపకారం చేసినావు. ఈ గుర్రానికి నీకు జరిగేటటువంటి యుద్ధం ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చా అన్నాడు. ఆయన ఏం చేశాడు, ఏం యుద్ధం చేయలే, ఏం చేయలే, దాని నోట్లో చెయ్యి దూర్చాడు, అంతే చంపి పారేశాడు. మధుసూదన, ఈ కృష్ణావతారంలో నువ్వు చేసేటటువంటి లీలలు చూస్తూ ఉంటే నా మనస్సు ఎంతో ఆనందాన్ని పొందుతుంది, ఆశ్చర్యము కలుగుతుంది. ఎంత కృష్ణ, ఈ గుర్రానికి ఇంద్రుడు మిగిలిన దేవతలు కూడా భయపడేవాళ్ళు, అటువంటి దాన్ని నువ్వు లీలామాత్రంగా ఊరికనే దాన్ని చంపేశావు. జనార్దన, ఆ దుష్టబుద్ధి అయినటువంటి కేసి అనే రాక్షసుని నువ్వు చంపావు కాబట్టి ఇవాళటి నుంచి నువ్వు కేశవుడవు అయిపోతావు. అందుకే కేశవ అంటాం కదా మనం కృష్ణుణ్ణి, కాబట్టి ఆ పేరు వచ్చేసింది నీకు అని చెప్పి నారదుడు కేశవ అని ఆయన్ని పిలిచాడు. ఓ కేశవ, నీకు మంగళమవుగాక, నేను వెళ్ళి వస్తాను, మళ్ళీ ఎల్లుండి
జరగబోయేటటువంటి కంసుని దర్బార్లో జరగబోయేటటువంటి ఆ యుద్ధం చూడడానికి వస్తాను అని చెప్పాడు. మరి నేను తీసిపోతారు కదా. పృథ్వీధర ఉగ్రసేనుని కుమారుడైనటువంటి కంసుని పరివారంతో పాటు కూల్చిన పిమ్మట అక్కడి నుంచి ఈ పృథ్వీ భారాన్ని నువ్వు తొలగిస్తావు జనార్దన. అక్కడ నానా విధాలుగా పృథ్వీ భారావతరణమై నీవు రాజులతో కావించేటటువంటి అనేక యుద్ధాలు ఇక మీదట జరుగుతూనే ఉంటాయి. వాటినంటింటిని కూడా నేను చూస్తాను. దేవకార్యం చక్కబరచాలి. నువ్వు కేసిని వధించడం వల్ల దేవతాగణమంతా కూడా నిన్ను ఎంతో సమ్మానిస్తున్నారు. నీకు కళ్యాణమవుగాక అని చెప్పేసేసి కృష్ణుణ్ణి ఆశీర్వదించి నారద మహర్షి అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. ఇక ఈ లోపల అక్రూరుడు గోకులం నుంచి బయలుదేరాడుగా. మార్గమధ్యంలో ఎన్నో విధాలుగా భగవంతుని గురించి ఊహించుకుంటూ వస్తున్నాడు. చాలా వేగంగా వస్తున్నాడు. మధురానగరం విడిచిపెట్టాడు. శ్రీకృష్ణుని సందర్శించాలనేటటువంటి అభిలాష మిక్కుటమైపోయింది. నందగోకులానికి ఆయన బయలుదేరాడు. అక్రూరుడు పయనిస్తూ ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. నాకన్నా ధన్యాత్ముడు ఎవరు? ఆ కృష్ణుని నేను దర్శించడానికి పోతున్నా, చూడ్డానికి పోతున్నా. వేరే ఇంకా ఎవరు ఉండరు. ఆయన అవతారంలో మరి ఈ ప్రథమ సందర్శనం నాకే జరుగుతూ ఉన్నది. అవతరించినటువంటి చక్రాయుధుడైన ఆ మహావిష్ణువు యొక్క ముఖం నేను చూడబోతూ ఉన్నాను. ఇప్పుడు నా జన్మ సఫలమైంది. ఈ రాత్రి సుప్రభాతాన్ని మరి చూడబోతున్నాను. అప్పుడే వికసించినటువంటి తామర రేకులు కలిగినటువంటి కన్నులు గల ఆ కృష్ణ పరమాత్మను, ఆ విష్ణు భగవానుని యొక్క ముఖారవిందాన్ని నేను దర్శించబోతున్నాను. ఈనాడు నా నేత్రాలు పరమపావనం అయిపోతాయి. అంటే ఆ భగవంతుణ్ణి చూస్తాను కాబట్టి నా పలుకులు అర్థవంతాలుగా అవుతాయి. ఎందుకంటే భగవంతునితో మాట్లాడతాను కాబట్టి. విష్ణువును దర్శించే ఒకరినొకరు మాట్లాడేటటువంటి భాగ్యం ఇవాళ నాకు కలుగుతుంది. ఆయనతో మాట్లాడాలంటే సామాన్యమా? ఎంతో తపస్సు చేయాలి, ఎంతో సాధన చేయాలి. అవన్నీ లేకుండానే నాకు ఇప్పుడు కంసుడు మంచి అవకాశాన్ని కలిగించినాడు. అదే అంటే మంచి వాళ్ళైతే ఆ అవకాశాలను మంచిగా తన వైపుగా భావాన్ని పెంచుకుంటారు. అరే నేను అక్కడికి పోతున్నాను, నన్ను ఏం చేస్తాడో అని అనుకోకుండా ఏ రూపాన్ని మనస్సులో ధ్యానిస్తే పురుషుల మరి మానవుల యొక్క తాపాలు నశిస్తాయో అట్టి పుండరీకాక్షుని యొక్క దర్శనం, ఆయన యొక్క వదనార విందాన్ని నేను ఇవాళ దర్శించబోతున్నాను, వీక్షించబోతున్నాను. ఎక్కడి నుంచి వేదాలు, సమస్త వేదాంగాలు ప్రకటితమైనాయో, పుట్టినాయో, సమస్త తేజులకు తేజస్సైనటువంటి వాడెవడో ఆ పరంధాముని యొక్క ముఖార విందాన్ని నేను దర్శించబోతున్నాను. ఇంకా యజ్ఞములయందు యజ్ఞపురుషుడుగా, పురుషులచే పురుషోత్తముడుగా పూజింపబడేటటువంటి సర్వాధారుడైనటువంటి ఆ భగవంతుణ్ణి నేను చూడబోతున్నాను. ఇంద్రుడు 100 యజ్ఞాలు చేసి ఎవరిని పూజించాడో, దేవరాజ పదవిని అందుకున్నాడో అట్టి ఆద్యంతాలు కేశవున్ అయినటువంటి ఆ కేశవుణ్ణి నేను చూడబోతున్నాను. బ్రహ్మ, ఇంద్రులు, రుద్రులు, అశ్విని కుమారులు, వసువులు, ఆదిత్యులు, మరుద్గణాలు ఎవని స్వరూపాన్ని మరి ధ్యానిస్తూ ఉంటాయో వాళ్లకు ప్రత్యక్షం కానటువంటి స్వరూపము ఇవాళ నేను చూడబోతున్నాను.
సర్వాత్ముడు, సర్వవిధుడు, సర్వేశ్వరుడు, సర్వభూతమయుడు, సర్వభూతాంతరాత్ముడు, సర్వము వ్యాపకమై సమస్తమునందు వ్యాపించి ఉన్నటువంటి ఆ అవ్యయుడైనటువంటి పరమాత్మను నేను తిలకించబోతున్నాను. మత్స్య, కూర్మ, వరాహ, హయగ్రీవ, నారసింహాద్యవతారాల్లో ఏ పుట్టుకలేనట్టి ప్రభు ఈ జగత్తును రక్షించాడో అట్టి మహాత్ముని నేను చూడబోతున్నాను, ఆయనతో మాట్లాడబోతున్నాను. జగత్ప్రభు తన సంకల్ప కార్యం నెరవేర్చడానికై అవ్యయుడై తాను తన ఇచ్చ వచ్చినట్టుగా ఆయన అవతారాన్ని స్వీకరిస్తాడు, మనుష్య దేహాన్ని ధరిస్తాడు. అటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని అనంతుడై మరి శిరస్సుపై భూమిని కదలకుండా ధరిస్తూ ఉంటాడో అతడు ఈ జగత్తును స్థితిని కాపాడడం కోసమై అవతరిస్తాడో అట్టి పరమాత్మను నేను చూడబోతున్నాను. ఆయన నన్ను ఎంతో ప్రేమతో దగ్గరికి తీస్తాడు, పలకరిస్తాడు, నాతో మాట్లాడుతాడు. అటువంటి పరమాత్మతో మాట్లాడేటటువంటి సౌభాగ్యం నాకు కలుగుతున్నది అని ఎవడి హృదయంలో ప్రవేశిస్తే పురుషుడు యోగమాయ రూపమైనటువంటి అవిద్యను తరిమి కొడతాడో అట్టి అమేయుడైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి విద్యాస్వరూపుడైనటువంటి పరమాత్మతో నాకు ఇవాళ సమ్మేళనం కలుగుతున్నది, కలుసుకోబోతున్నాను. అట్టి పరమాత్మకు, అట్టి భగవంతునికి నేను నమస్కారం చేస్తాను. యజ్ఞాలు ఎవని కోసం చేస్తారో, మరి యజ్ఞ పురుషునిగా ఎవనైతే చెప్పబడతాడో, సాత్వకులు ఎవని గురించి తపస్సు చేస్తారో అటువంటి పరమాత్మను, పరాత్పరుణ్ణి నేను దర్శించబోతున్నాను, ఆయనకి నమస్కరిస్తున్నాను. జగదాధారుడైనటువంటి పరమాత్మ విధాతయందు సదసద్రూపమైనటువంటి ఈ సమస్త జగత్తునంతా కూడా ఆయన సృష్టించడానికి తగినటువంటి శక్తిని ఇచ్చాడు ఆ పరమాత్మ. అట్టి పరమాత్మ సత్యస్వరూపుడు అటువంటి భగవంతుణ్ణి నేను ఇవాళ దర్శించబోతున్నాను. నాకు కోసమై ఆయన ప్రసన్నుడు కావాలి. ఎవరిని స్మరించినంత చేత మరి మానవులకు మోక్షం కలుగుతుందో, ఎవరిని స్మరించినంత చేత సమస్త పాపాలు పోతాయో అటువంటి పరమాత్మను నేను ఇవాళ దర్శించబోతున్నాను. ఆయనకి పుట్టుక లేదు, ఆయన ముసలితనం లేదు, ఇంకా ఏ విధమైనటువంటి వికారాలు ఆయనకు లేవు. ఈ విధంగా ఆలోచిస్తూ 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 ఆయన మధురా నగరం నుంచి వ్రేపల్లెకు పయనమయ్యాడు. మార్గమధ్యంలో ఇవన్నీ ఆలోచించుకుంటూ వస్తున్నాడన్నమాట, ధ్యానిస్తూ ఉన్నాడు. ఎట్లాగో కొద్దిగా ప్రొద్దుండగా ఇంకా కొద్దిసేపు అయితే చీకటి పడుతుంది, సాయంకాలం వేళ అప్పుడు గోకులానికి చేరుకున్నాడు. అతడు ఆ ఆవుల మధ్యలో గోవుల దగ్గర గోవుల పాలను వెతుకుతూ దూడల మధ్య ఉన్నటువంటి ఆ నల్ల కలువ కళ్ళు కలిగినటువంటి ఆ కృష్ణుణ్ణి అక్కడ అక్రూరుడు చూశాడు మొట్టమొదట. ఇంకా ఎలా ఉన్నాడట ఆయన? వికసించినటువంటి తామర రేకుల వంటి కన్నులు గలవాడు, శ్రీవత్సమనేటటువంటి చిన్నాన్ని వక్షస్థలంలో ఉన్నటువంటి వాడు, పొడవైనటువంటి ఆజానుబాహు చేతులు కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు, ఎత్తైన వక్షస్థలం గలవాడు, ఎత్తైన ముక్కు గలవాడు, విలాసంతో కూడుకున్నటువంటి వాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు. ఏమి ఆయన ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూనే ఉంటాడట. ఏమి ఒక్కొక్కరిని చూస్తే ఇక మరి ఒక్కొక్కరిని చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది.
ఆయన సుందరమైనటువంటి ముఖారవిందం కలవాడు, చక్కరైనటువంటి బుగ్గలు కలిగినటువంటి వాడు, ఎర్రని గోళ్ళు కలిగినటువంటి వాడు. ఆయన నడుస్తూ ఉంటే భూమి శబ్దం చేస్తుందంట, కంపిస్తుందంట. అంటే పురుషులు నడిచేటప్పుడు అలా శబ్దం రావాలట, మరి అమ్మాయిలు నడిచేటప్పుడు శబ్దం రాకూడదట. ఏమి కాబట్టి అంత సుకుమారంగా నడవాల. తామర పూలను తలపూలుగా ధరించినటువంటి వాడు, చంద్రబింబంతో సమానమైనటువంటి వాడు. ఇట్లా ఉండేటటువంటి ఆ కృష్ణుణ్ణి ఎవరు చూశారు? అక్రూరుడు భగవంతుణ్ణి చూశాడు. ఆ యదుకుమారుణ్ణి వెంట హంసలు, మొల్లలు, చంద్రుడు, వీటితో సమానమైనటువంటి కాంతితో కూడినటువంటి వస్త్రాలు ధరించి ఉన్నటువంటి బలరాముణ్ణి కూడా చూశాడు. ప్రాంశుమున్నత భౌవంసం వికాసిత ముఖ పంకజం మేఘమాలా పరివృతం కైలాసాద్రిమివాపరం. ఎత్తైనటువంటి చేతులు, స్కందము, పాలభాగము, వికసించినటువంటి పద్మం వంటి ముఖము, మేఘపంక్తితో కూడుకున్నటువంటి రెండు కొండపై పర్వతము లాంటివి ఉన్నటువంటి బలభద్రుణ్ణి కూడా మంచి భుజాలు కలిగి ఉన్నటువంటి వాణ్ణి చూచాడు. తౌ దృష్ట్వా వికసితద్వక్త్రా సరోజహాసా మహామతి. మహామతి అయినటువంటి అంటే గొప్ప బుద్ధిమంతుడైనటువంటి అక్రూరుడు వికసించినటువంటి తామర పువ్వులు కలిగినటువంటి ఆ ముఖాలను చూసి మరి ఎంతో ఆనందపడ్డాడు. ఆయన అక్రూరుని యొక్క సమస్త అంగాలు కూడా పులకించాయంట. కొన్ని చూడకుండా అంటే మంచి వస్తువులు చూస్తే మన యొక్క మనస్సు ఉప్పొంగుతుంది, శరీరము పులకరిస్తుంది. అట్లా భగవంతుణ్ణి చూసి ఆయన పులకరించిపోయాడు. ఆ పరమతేజస్సే పరమ పదవి. ఆ వాసుదేవ భగవానుడే ఆయన రెండు రూపాలై అక్కడ గోచరిస్తూ ఉన్నాడు. అంటే బలరాముడుగా, కృష్ణుడుగా. విధాతే అయినటువంటి దర్శనం పొంది నా రెండు నేత్రాలు సఫలమయ్యాయి. ఈ కళ్ళు ఉన్నందుకు ఆ భగవంతుణ్ణి చూస్తే మరి అటువంటి సాఫల్యం కలిగింది. భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల దేహ సంస్పర్శ, నా శరీరం కృతకృత్యతను పొందింది. ఆశేష పృష్ఠే మమ హస్తపద్మం కరిష్యతి శ్రీమదనస్తమూర్తి యస్యాంగులిస్పర్శ హతాఖిలాఘై అవాప్యతే సిద్ధిరపాస్తదోష. ఆ శ్రీమంతుడైనటువంటి అనంతరూపుడైనటువంటి ఆ శ్రీహరి తన కరకమలం చేత నేను వెళ్ళి నమస్కారం చేస్తే నా వెన్ను తడతాడు ఆ చేతితో అని ఇట్లా ఊహిస్తున్నాడు ఆయన. ఆ స్వామి చేతి వేళ్ళు సోకినంత మాత్రం చేతనే సమస్త పాపాలు పటాపంచలైపోతాయి. అన్ని బలహీనతలు కూడా పోతాయి, అన్ని దోషాలు మటుమాయమైపోతాయి, ఇంకా ముక్తి కూడా కలుగుతుంది. అగ్ని, మెరుపు, సూర్యకిరణాలతో సమానంగా వెలిగేటటువంటి భయాన్ని కలిగించేటటువంటి మిక్కిలి ఉగ్రమైనటువంటి చక్రాయుధం ఆయన దగ్గర ఉన్నది. అది ప్రయోగిస్తే చాలు రాక్షస మూకలన్నీ నాశనమవుతాయి. అంతరాజ్యము ఆ కృష్ణ పరమాత్మ యొక్క అధీనంలోకి వస్తుంది. అంతేకాదు భూతలం నుంచి మరి ఈ భూలోకంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి
ఈ 3 అడుగుల భూమిని అడిగి ఏమి అంతా తీసుకొని ఆ దానధార వేస్తూ ఉంటే మనోహరమైనటువంటి భోగాలను, అమరత్వాన్ని, స్వర్గాధిపత్యాన్ని, శత్రువు అనేవాడు ఏ మూలయందు కూడా లేకుండా పోయేటటువంటి ఆ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి దానాన్ని స్వీకరించినటువంటి ఆ భగవంతుణ్ణి నేను చూడబోతున్నాను. ఆ విష్ణు భగవానుడు దోషరహితమైనటువంటి వాడు. ఈ కంసుడు నన్ను చేరదీసి అయా నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళు అంటే అంతకంటే నాకు భాగ్యం ఏమున్నది చెప్పండి. అన్ని దోషాలకు నివృత్తి అయిపోయినాయి అనే భావిస్తూ ఉన్నా. అటువంటి ఈ దోషరహితుడైనటువంటి భగవంతుణ్ణి నేను దర్శించాను. సాధువుల చేత వెలివేయబడినటువంటి ఆ కంసుని యొక్క జీవితం వ్యర్థం. నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని అనుకుంటూ ఉన్నాడు. జ్ఞానస్వరూపుడు, నిర్మలమైనటువంటి గుణాలకు నిధి అయినటువంటి వాడు, ఏ దోషము లేనటువంటి వాడు, ప్రస్ఫుటమైనటువంటి వాడు, ప్రాణికోట్ల హృదయాల్లో ఉండేటటువంటి వాడు. అటువంటి స్వామికి ఈ జగత్తులో తెలియరానిదంటూ ఏమీ ఉండదు. మరి నేను వచ్చానని కూడా ఆయనకు తెలుస్తుంది. భక్తితో విధేయతతో మరి నేను నమస్కరించి ఈశ్వరులు అనబడేటటువంటి వారికి సర్వేశ్వరుడైన పురుషోత్తముడైన ఆది మధ్యాంతరహితుడైనటువంటి పుట్టుకలేనటువంటి ఆ పరమాత్మకు, ఆ కృష్ణునికి నేను శరణు పొందుతాను అని అక్రూరుడు ఇట్లా అనుకుంటూ ఉన్నాడు. ఈ విషయం మరి పరాశరుడు మైత్రేయ మహర్షికి చెప్తున్నాడు. ఇంకా పరాశరుడు ఏం చెప్తున్నాడంటే, ఓ మైత్రేయ, ఆ యాదవుడు భావిస్తూ గోవిందుణ్ణి సమీపించి ఆయన పాదాలపై శిరస్సును వంచి నమస్కరించి నేను అక్రూరుణ్ణి అని భగవంతునికి నివేదించుకున్నాడు. శ్రీహరి కూడా ధ్వజరేఖ, వజ్రరేఖ, పద్మరేఖలు అనేటటువంటి చిహ్నాలతో కూడుకున్నటువంటి వాడై తన చేతితో అక్రూరుణ్ణి తాకి దగ్గరకు లాక్కొని మిక్కిలి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాట. ఏం గాఢంగా కౌగలించుకున్నాడు. అతన్ని శాస్త్రవిహిత భక్తిపూరిత వందనాలు అందుకున్నాడు కృష్ణ పరమాత్మ. బలరాముడు కూడా మిక్కిలి ఆనందించి అతన్ని తీసుకొని తన మందిరానికి వెళ్ళాడు. చేరుకున్నారు అక్కడికి. అక్రూరుడు వారితో కలిసి ఆ విధంగా లోనికేగి కుశల ప్రశ్నలు వేసుకొని బాగున్నావా అంటే బాగున్నా అని అనుకొని ఆ తర్వాత యథారీతిగా సగౌరవంగా ఆయనకు షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని పెట్టించారు. ఏమి అమ్మ వాళ్ళు కూడా తిన్నారు రాత్రి. తాను వచ్చినటువంటి పని వారికి ఇక చెప్పాలి కదా, మెల్లగా చెప్తున్నాడు. ఆ దుష్టుడైనటువంటి కంసదానవుడు వసుదేవుని దేవకిని ఎలా బెదిరిస్తున్నాడో, దురాత్ముడైనటువంటి ఆ కంసరాక్షసుడు ఉగ్రసేనుని పట్ల ఏ విధంగా దుర్వృత్తిని కలిగి ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా మరి వాళ్ళను ఏ విధంగా బంధించి పెట్టాడో, తన కారణం చేత బృందావనానికి నన్ను ఎందుకు పంపించాడో ఆ విషయం అంతా కృష్ణ పరమాత్మకు పూసగుచ్చినట్టుగా చెప్పాడు. తత్ సర్వం విస్తరాత్ శ్రుత్వా భగవాన్ కేశిసూదనః ఉవాచాఖిలమప్యేతద్ జ్ఞాతం దానపతే మయా. ఆ కేసి అనేటటువంటి రాక్షసుని చంపినటువంటి వాడు ఆ మాధవుడు, కేశవుడు. కృష్ణుడు ఆ వృత్తాంతమంతా కూడా ఎంతో శ్రద్ధతో
పూస వచ్చినట్టు చెప్పినటువంటి విధాన్ని అంతా శ్రద్ధతో విన్నాడు. అలాగే మహానుభావ అక్రూర, నేను చేయవలసిందేమైనా ఉన్నదా మరి అని అడిగాడు. ఏమి జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. నీవు మరో రీతిలో ఆలోచించవలసినటువంటి అవసరం లేదు, ఏమాత్రం లేదు. ఇక ఆ కంసుడు నా చేత చంపబడ్డవాడే అనుకో అన్నాడు. నేను బలరాముడు కూడా నీతో పాటుగా రేపే మధురా నగరానికి వస్తాం. గోపవృద్ధులు కూడా కానుకలు ఎన్నో తీసుకొని అచ్చడికి వస్తారు. ఓ అక్రూర, ఈ రాత్రి ఇక్కడ హాయిగా పడుకోవచ్చు, ఏమి నిద్రపోవచ్చు. మనస్సులో ఏమీ చింత వద్దు. 3 రాత్రుల్లోగా కంసుని సపరివారంగా తుదముట్టిస్తాను అన్నాడు కృష్ణుడు ఏమి అక్రూరునితో. అనంతరం గోపాలకు రేపే మధుర ప్రయాణమని ఆజ్ఞాపించి ఆ కేశవుడు, బలభద్రుడు, అక్రూరుడు ఆ రాత్రి నందగోపుని ఇంటిలో హాయిగా నిద్రించారు. వేకువజామున్నే లేచారు. లేచి వెలుగులు ప్రసరించగా మహాబలశాలులైనటువంటి బలరామకృష్ణులు ఇద్దరూ అక్రూరునితో పాటు మధురా నగరానికి వెళ్ళడానికి సంసిద్ధమైపోయారు. గోపికాగణమంతా అది చూచి చాలా బాధపడింది, కంట తడిపెట్టింది. చేతులకు వేసుకున్నటువంటి కంకణాలు కిందికి వాళ్లకు రాలిపోయినాయి. అప్పుడే కుమిలి నిట్టూర్పులు విడిచారు. ఇలా ఒకరికొకరు ఇలా అనుకుంటున్నారు, మధురా నగరానికి పోయినటువంటి గోవిందుడు ఇక తిరిగి గోకులానికి వస్తాడా రాడా? అక్కడ నాగరికతమైనటువంటి వాళ్ళతో ఉంటాడు. మరి వాళ్ళందరూ కూడా ఎలా కృష్ణుణ్ణి గౌరవిస్తారో ఆ అలవాట్లకు అలవాటు పడి ఈ గొల్లపల్లెకు మళ్ళీ వస్తాడా? మళ్ళీ అడుగు ఇడతాడా? ఆ మధురానగర ప్రజలతో విలాసవంతమైనటువంటి సంభాషణలు చేస్తాడు. పిమ్మట కృష్ణుని యొక్క చిత్తం మళ్ళీ ఈ పల్లెటూరు వాళ్ళ మీదకి వస్తుందా? నిజంగానే రాలే, మళ్ళీ పోలే. ఆయన మధురానగరం వచ్చాడంటే మళ్ళీ పోలే. సమస్త గోకులానికి సారభూతుడైనటువంటి శ్రీహరి ఈ మా విధి హరించుకుపోతున్నది. దైవం దయమాలిందైపోయింది, మా పట్ల అపకార బుద్ధితో వ్యవహరిస్తూ ఉన్నది. ఆయన పలికేటటువంటి మాటలు, ఆయన కులికేటటువంటి నడకలు, కొంటెగా విసిరేటటువంటి వాల్చూపులు అనాగరిక స్త్రీలకు సహజంగా గొప్ప అలంకారాలు. వెర్రివాడైనటువంటి హరి పల్లెటూరి పిల్లడు ఒక్కసారిగా విలాసవంతంగా ఉండేటటువంటి పట్టణాలకు వెళ్తే అక్కడి వాటికే అలవాటు పడిపోయి దాంట్లోనే మునిగిపోతారు, లొంగిపోతారు. మరి మా మీద ఏమన్నా మమకారం ఉంటుందా? మా చెంతకు వస్తాడా అని వాళ్ళు అనేక విధాలుగా అనుకుంటూ ఉన్నారు. ఇదిగో ఇటు చూడండి, ఈ అక్రూరుడు దయలేనివాడు. వీడి పేరు అక్రూరుడు అని పెట్టారు, కానీ నిజంగా వాడు క్రూరుడే, అక్రూరుడు కాదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే మా దగ్గర నుంచి కృష్ణ పరమాత్మను వేరు చేస్తున్నాడు, అందుకని ఆయన క్రూరుడు. మరి రథం ఎక్కి మధురాపురానికి బయలుదేరుతున్నాడు. చూడు, ఈ ఘాతకుడైనటువంటి అక్రూరుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఈ జనం వీనిపై ఎంతో, కృష్ణుని మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నది ఇక్కడి ప్రజలందరూ కూడా. తెలియకుండా మరి కన్నుల పండువ అయినటువంటి శ్రీహరిని
ఈ క్రూరుడైనటువంటి అక్రూరుడు తీసుకొని పోతున్నాడు. గోవిందుడు మిక్కిలి మా దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు, మరి అక్కడికి పోయిన తర్వాత మమ్మల్ని మర్చిపోతాడేమో. బలరాముతో కలిసి రథమెక్కి వెళ్ళిపోతున్నాడు. అందరూ రండి ఆయన్ని ఆపుదాం అని వెంటబడ్డారు. ఎవరు? గోపికలు, గోపాలురు. ఈ విషయాన్ని మనం ఇక్కడ ఉండేటటువంటి పెద్దలకు కూడా చెప్పుదాం అని వాళ్ళందరూ కూడా పెద్దలకు చెప్పారు. కానీ ఏమీ చేయలేకపోయారు. నందగోపుడు ముందు పయనమై ఆయనే వెళ్తున్నాడు. ఇక అడ్డుకునే వాళ్ళు ఎవరు? గోవిందుణ్ణి మరలించడానికి ఎవరికి సాధ్యమవుతుంది? ఆ రాత్రి మధురాపురిలో నివసించేటటువంటి స్త్రీలకందరికీ సుప్రభాతమే. కంటి చూపులతోనే, తుమ్మదల గుంపుతోనే కృష్ణుని యొక్క ముఖపద్మ మకరందాన్ని పానం చేయబోతున్నారు. ఎవరైతే మరి కృష్ణుణ్ణి కలిసి మార్గమధ్యంలో పయనిస్తారో మిక్కిలి వాళ్ళు ధన్యులు. కృష్ణునితో కూడా పోవడం, ఆయన దర్శనం చేసుకోవడం, ఆయనతో మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళకెంతో మధురానుభూతి. కృష్ణుని యొక్క ఆ సర్వాంగ సుందరమైనటువంటి స్వరూపాన్ని చూడ్డానికి వాళ్ళందరూ భాగ్యవంతులయ్యా. వాళ్ళు చూస్తున్నారు. ఎవరు? మధురాపుర నగరవాసులు అని ఇట్లా అనుకుంటూ ఉన్నారు. ఎవరు? గోపికలు. నిజంగా మాకు కన్నులు వేరే లేవు, కృష్ణుడే మాకు కన్నులు. కృష్ణుణ్ణి తీసుకొని పోతే మా కన్నులు ఊడబెరికినట్టే అనుకుంటున్నారు వాళ్ళు. ఏమి మా యందున్నటువంటి కృష్ణుని గురించి ఉండేటటువంటి ప్రేమ మాకు తగ్గిపోయిందేమో, ఇక్కడి నుంచి అందుకే వెళ్తున్నాడేమో అని ఒక విధంగా అలా అనుకుంటున్నారు వాళ్ళు. పాపం మాకు ఏంటి ప్రేమ ఉంటే ఇక్కడే ఉండడా అని. ఈ విధంగా అక్రూరుడు నిజంగా క్రూరమైన హృదయం గలవాడు. గుర్రాలను వేగంగా తోలుతున్నాడు. ఏమి లేకపోతే ఇట్లా బాధపడేటటువంటి మా అమ్మల్ని వదిలిపెట్టి ఎట్లా తీసుకుపోతాడు అని. మా మీద ఏమాత్రము జాలి కలగటం లేదు, దయ కలగటం లేదు. అదిగో చూడు కృష్ణుని రథం ఎంత దూరం పోయిందో, అల్లదిగో చక్రాల నుంచి ధూళి రేగుతున్నది. ఆయన కనిపించకుండా ఆ ధూళిలో అయిపోతున్నాడు. ఆ దుమ్ము కూడా కనబడడం లేదు, చాలా దూరం వెళ్ళిపోయాడు అని వారు ఎంతో బాధపడుతున్నారు. ఈ విధంగా గోపికాజనం చేత మిక్కిలి గుండెలు పిండేటటువంటి ప్రేమతో వాళ్ళు చూస్తూ కృష్ణుని బలరాముని అనుకుంటూ వాళ్ళందరూ ఎంతో మరి కృష్ణున్నే తలుస్తూ ఉన్నారు. అది వాళ్ళ యొక్క ప్రేమ. అందుకే నారద మహర్షి నారద భక్తి సూత్రాల్లో రాసుకున్నాడు, ఎటువంటి ప్రేమ ఉండాలి భగవంతుని మీద అంటే యథా వ్రజగోపికానాం, వ్రజగోపికలకు ఉండేటటువంటి ప్రేమ భగవంతుని యందు ఉండాలి. అటువంటి ప్రేమ ఉంటే వాళ్ళు తరించిపోతారయ్యా అని. ఒకసారి మన మహర్షుల వారు కూడా ఒక కథ చెప్పారు, అది నిజమా అబద్ధమా అని కాదు. ఒకసారి కృష్ణుడికి జ్వరం వచ్చిందంట. ఏంటి జ్వరం వస్తే అందరూ అన్ని ఉపచారాలు చేస్తున్నారు. రుక్మిణి దగ్గర నుంచి 16,000 మంది భార్యలు అయిపోయారు. వాళ్ళందరూ సేవలు చేస్తున్నారు, వాళ్ళకు తోచినటువంటి సేవ అందరూ చేస్తూ ఉన్న
ఆయనకు జ్వరం మాత్రము తగ్గలే కృష్ణుడికి ఏమి. అయితే అప్పుడు నారద మహర్షి వచ్చాడట. ఏంటి కృష్ణుడు ఎక్కడున్నా అంటే, అయ్యా ఆయనకి జ్వరం వచ్చి పడుకున్నాడు అని చెప్పారట. సరే ఏది పోదాం అని చెప్పి ఆయన పోతే ఆయన పడుకొని ఉంటే అప్పుడు చూశాడు. ఇట్లా ఇక్కడ పెట్టి చూస్తారు కదా, చూస్తే కాలిపోతూ ఉన్నది. 104 డిగ్రీల జ్వరం వచ్చింది. ఇది ఎలా తగ్గుతుంది అని అనుకున్నట్ట. ఆయన చూసి ఆహా, అయితే ఇది ఎవరికైతే అత్యంతమైనటువంటి భక్తి ఉంటుందో వాళ్ళ పాదధూళి కడిగి ఏమి ఆయనకు పోస్తే అది తగ్గిపోతుంది అన్నట్టు ఆయన. ఏమి అరే ఇక 16,000 మంది రుక్మిణమ్మతో సహా అందరినీ అడిగారు, అయ్యో నువ్వు పోస్తావా, నీ పాదధూళి పోస్తావా, నీ పాదధూళి పోస్తావా ఎట్లా అంటే ఎవరు కూడా అరే ఆయన అంత పెద్ద గొప్ప మహాత్ముడు ఏమి ఆయనకు మా పాదధూళి పోస్తే మేము నరకంలో పడిపోతాము అని వీళ్ళు బాధపడుతున్నారు. మేము ఇవ్వమంటే మేము ఇవ్వం. ఆ 16,000 వాళ్ళకు భక్తి ఉన్నది, ప్రేమ ఉన్నది, ఆయన మీద అన్నీ ఉన్నాయి. కానీ అంత ప్రేమ లేదన్నమాట. ఏంటి మేము ఎట్లయినా పోని మాకు ఇష్టమైన వాడు బాగుండాలా అనేటటువంటి భావన రావాలి. అది కేవలం ఈ లోకంలో ఒక అమ్మకే ఉంటుంది, కానీ ఇంకెవరికి ఉండదు. ఎంత ప్రేమించేటటువంటి భార్య అయినా సరే, పుత్రుడైనా సరే, కూతురైనా సరే, కోడలైనా సరే, కూతురైనా సరే, ఎవరైనా సరే, కేవలం ఎవరికి ఉంటుంది? అది ఒక అమ్మకు మాత్రమే ఉంటుంది. కాబట్టి వీళ్ళందరిని అడిగారు, ఎవ్వరు కాదన్నారు. అప్పుడు నారద మహర్షి ఇక ఇక్కడ ఉపాయం ఏం సాగలేదు, మరి ఈయనకి ఎట్లా జ్వరం తగ్గాల అని నేను రేపల్లెకి పంపిస్తా అని చెప్పి అక్కడికి పంపించాట. ఇక వాళ్లకు ఈ ఉద్ధవుడిని పంపిస్తే ఉద్ధవుడు అక్కడికి వాళ్ళకి పోయి చెప్పాడు, కృష్ణుడికి ఇలా జ్వరం వచ్చింది, మరి నారదుడు వచ్చాడు, ఇలాగా ఆయన పాదధూళి ఎవరికైతే కృష్ణుని మీద భక్తి ప్రేమ ఉన్నదో అటువంటి వాళ్ళ పాదాలు కడిగి ఆయనకు పోస్తే అప్పుడు తగ్గుతుంది అని చెప్పాడు నారదుడు. మరి మీరు ఇస్తారా? ఆ మధురా నగరంలో ఎవ్వరు ఇవ్వలేదు అని చెప్పాడు. అయితే వాళ్ళు ఏమన్నారట, అయితే నాది తీసుకుపో అని ఒకరి మీద ఒకరు వెంటబడ్డారంట. అంటే దానికి అర్థం ఏమిటి? నేను నరకానికి పోయినా పర్వాలేదు, మా కృష్ణుడు బాగుండాల. అది అటువంటి తాను ఏమైపోతాడనేటటువంటిది ఎప్పుడూ కూడా కేవలం మా అమ్మ ఆలోచించదు. తన వాళ్ళు బాగుండాలా, తన కొడుకులు బాగుండాలా అనేటటువంటి భావనే ఇదే అవ్యాజమైనటువంటి ప్రేమ అన్నమాట. ఇటువంటి ప్రేమకు ముందు ఇంకా అన్నీ తక్కువే. అది అందుకే నారద మహర్షి కూడా నారద భక్తి సూత్రాల్లో చెప్పాడు ఏమిటంటే, తాను ఏమైపోతానన్న భావం కాకుండా తనకిష్టమైనటువంటి వాళ్ళు ఆయన తత్సుఖే సుఖిత్వం ఒక మాట చెప్పాడు. అంటే తనకు ఎవరైతే ఇష్టమై ఉంటారో వాళ్ళు సుఖపడితే తాను సుఖపడతాడట, తనకెన్ని కష్టాలన్నా ఉండని కాక. అది చాలా ఇప్పుడు చూడండి, అమ్మ ఎంత కష్టపడుతుంది. ఒకవేళ కాలేజీకి పోవాలంటే ఉదయాన్నే అందరికంటే ముందు లేచి అన్నీ తయారు చేసి అన్నీ పెట్టి అప్పుడు పెట్టి పంపిస్తుంది. ఇంత కష్టపడిన తర్వాత కూడా మనం ఏమన్నా అంటే ఏమంటాం? మనం
నువ్వేం చేస్తున్నావే అంటామా లేదా? అన్నా కూడా ఏమనుకోదు. తాను చేయాల్సింది చేసి వాళ్ళకి సుఖంగా, వాళ్ళు కష్టపడకూడదు అని భావిస్తుంది. అది చూసేది కేవలం ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అట్లా ఉండడు. కేవలం ఎవరుంటారు? అమ్మ మాత్రమే ఉంటుంది. అందుకే అమ్మకు అంత గొప్ప స్థానం. కాబట్టి వాళ్ళు కృష్ణుని యందు అటువంటి ప్రేమభావం కలిగి మేమేమైనా సరేలే, నరకానికి పోయినా సరే, ఎక్కడికి పోయినా సరే మా కృష్ణుడు బాగుండాలా అని మేమిస్తాం అని అన్నారని భగవాన్ల వారు ఒకసారి కథ చెప్పారు ఈ విషయాన్ని. అంటే అటువంటి ప్రేమ అవ్యాజమైనటువంటి ఆయన ద్వారా మనకేమొస్తుంది అని చూసేటటువంటిది ప్రేమ కాదు. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, మేము ముసలైళ్ళు అయిన తర్వాత మమ్మల్ని బాగా చూస్తారు, మమ్మల్ని ఎంతో సేవ చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారని చూస్తారా? వాళ్ళు ఏమనుకోరు. అప్పుడు ఒకవేళ అప్పుడు చూడకపోతే పోనీలేరా, నువ్వు చూడకపోయినావు, నువ్వు బాగుంటే చాలు. అప్పుడు కూడా అది ప్రేమ. ఏంటి అంత అద్భుతమైన భక్తి. కాబట్టి వాళ్ళు అట్లా అపారమైనటువంటి ప్రేమను చూపించినారు అని చెప్తారు. అటువంటి ఆ గోపికలు మరి గుండెలు బాదుకుంటూ రథానికి అడ్డుపడ్డారంట. అయినా కూడా వాళ్ళు నిలవలే, కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఈ విధంగా గోపికా జనం చేత మిక్కిలి బాధపడుతూ ప్రేమతో కూడినటువంటి వాళ్ళుగా కృష్ణుడు బలరామునితో కలిసి ఆ ప్రేపల్లె ప్రాంతానికి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా పయనం చేస్తూ ఉన్నారు మధురా నగరానికి. ఇంకా ఎలా నడుస్తారో ఆ విషయం మనం రేపు తెలుసుకుందాం. ఇవాళ సమయం కావస్తుంది. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ
राम श्री राम जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय राम श्री राम ओम श्री राम जय जय राम श्री राम श्री राम जय जय राम जय राजा रामचंद्र भगवान। మొన్న ఇటీవల ఒక